ఈ రోజు మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, 7వ వార్డు జనసేన నేత నాగోతి నరసింహనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. కూడా కాలనీ మీదుగా ప్రారంభమై మానవ్ ఆంజనేయులు కాలనీలో ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. అక్కడ నుండి మల్లయ్యపాలెం మీదుగా పాత మధురవాడలో ఎన్నికల ప్రచారం. ముందుగా నమస్కారం. ఈరోజు ఏదైతే వార్డులో పర్యటన ఉందో, ఎప్పుడు ఈ వార్డులోకి వచ్చినా కూడా ముందు సెంటిమెంట్గా ఈ దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్, మాకు అలవాటు, ఆనవాయితీ. అదే ప్రకారం ఈరోజు కూడా ఈ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడి నుంచే గుడికి వెళ్ళి ముందు గుడిలో దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దామని చెప్పారు. అందుకే ఇక్కడ రావడం జరిగింది, ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి మీకు తెలుసు, రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంత ప్రతిష్టాకరమైనయో అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ, మరో పక్క జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, మూడు కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పడి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 2019లో ఎన్నికల్లో ఒక మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని అడిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిపాలన ఒక విధ్వంసంతో మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక కొత్త ఉద్యోగం లేదు, ఎక్కడా డెవలప్మెంట్ అనేది ఆనవాళ్ళు లేకుండా మరి రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసిన నేపథ్యంలో మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇంకో ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన ఆయన ఒక బోటుకు ప్రచారం కూడా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరంభించాల. గతంలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకి ముందు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టి నాంది పలికి మొట్టమొదటిగా ప్రారంభించింది అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి ఆ రోజు పార్టీ స్థాపించిన 9 నెలలకే కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో సహా పెకలించి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇళ్ళు కావాలని ఒక సామాజిక విప్లవాత్మకమైన భావాలతోటి ఆయన ఆ రోజు పరిపాలన మొదలుపెట్టడం. మరి ఈరోజు దేశం మొత్తం కూడా చెప్పుకునే ₹2 కిలో బియ్యం పథకం మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు హౌసింగ్, అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెరుగుటిళ్ళతోటి ఆ రోజు ఆయన మొదలుపెట్టారు. ఈరోజు ఎంతో ఘనంగా చెప్పుకునే పెన్షన్ కార్యక్రమం, అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. ₹25 ఆ రోజు పెన్షన్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యం, దానికి అసలు నాంది, దానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అందుకే మేము ఒకటే చేస్తూ ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒక దుష్ప్రచారం, దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే ఇంకా బెటర్గా, ఇంతకంటే ఇంకా ఎక్కువ మందికి మెరుగ్గా వచ్చే విధంగా చేయటమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ సంతకాలతోటి ఒక బాండ్ పేపర్ కూడా ఇంటికి ఇస్తూ ఉన్నాం. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, అమ్మఒడి కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వాటికంటే బెటర్గా ఎలా ఇస్తామో కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద సూపర్ 6 పేరుతోటి అవన్నీ కార్యక్రమాలు చెప్తూ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 2014-19 కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనేది వరదలై పరిగెత్తింది. ఈ ప్రాంతం చూసాం మనం, ఇప్పుడు ఈ వార్డులో చూస్తుంటే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్ గదులు, ఇట్లా ఎక్కడ కావాలంటే ఏ అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు 19 నుంచి 24 దాకా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్క నుంచి ఆ పక్కేలా మాట్లాడితే మేము సంక్షేమం చేస్తూ ఉన్నాం, మేము నేరుగా బటన్ నొక్కుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ చెప్పారు, అలాగే యువతకి ఉపాధి చెప్పాడు, లేకపోతే ప్రత్యేక హోదా చెప్పాడు, విశాఖపట్నం రైల్వే జోన్ చెప్పారు, మెట్రో చెప్పారు, పోలవరం కంప్లీట్ చేస్తా ఉన్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయాల. మరి మనం చూసాం, ఆ రోజు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో పెడితే అవన్నీ కూడా నేను అమలు చేశాను, 99.9% అమలు చేశాను, అందుకే మళ్ళీ నేను ఓటు అడుగుతున్నాను కూడా చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ నవరత్నాలు అన్నీ కూడా వద్దు, ఒకే ఒక్క నవరత్నం స్టార్ట్ చేయొచ్చా? ఎన్డీఏ కూటమి అభ్యర్థి
జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ బలపరిచిన భీమిలి నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న శ్రీ గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొనే ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ తరఫున మేము ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్దకు ఎందుకు వైసీపీ పార్టీని ఓడించాలి, ఎందుకు కూటమి గెలవాలనే విషయాన్ని చాలా సుస్పష్టంగా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. భీమిలి నియోజకవర్గంలో మాకు గతంలో 2019లో పోటీ చేసినప్పటికీ దాదాపు 25,000 ఓటింగ్ ఆ రోజు ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 5 సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ కూడా మేము ప్రజల మధ్య ఉన్నాం. గతంలో ఇదే గుడి నుంచి మానవ కాలనీ దగ్గర ఇదే గుడి నుంచి మేము జనసేన పార్టీ తరఫున ఇంటింటి పాదయాత్ర కూడా చేశాం. కాబట్టి ఈ పాదయాత్రలో మాకు ఏవైతే ప్రజలు చెప్పిన సమస్యలు ఉన్నాయో వాటిని రేపు పొద్దున మేము ఈ టీడీపీ అభ్యర్థిగా ఉన్న శ్రీ గంటా శ్రీనివాసరావు గారు గెలిచినా కూడా అవి మేము చేస్తాము అని ఒక హామీ తీసుకుని దాని ద్వారా రేపు ప్రజలకి గెలిచేది కేవలం టీడీపీ మాత్రమే కాదు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ కూటమైన ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల జీవితాన్ని నాశనం చేసిందో, బాంబే కాలనీలో ప్రజల జీవన విధానాన్ని ఎలా అయితే పాడు చేసిందో వీటన్నింటినీ కూడా మేము తెలియజేసి అభివృద్ధి ఎలా ఉంటుందో రాబోయే 5 ఏళ్ళలో మేము చూపిస్తాం, మీకు తెలియజేసుకుంటున్నాం.